ఒకటైన ధీరజ్ ప్రేమ ప్రెగ్నెంట్ అవ్వడంతో బయటపడ్డ శ్రీవల్లి కడుపు నాటకం. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. శ్రీవల్లి నిజస్వరూపం రామరాజు తెలుసుకోవాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక ఇంకా ప్రేమ చాలా డల్ అవుతుంది. ఎందుకంటే ధీరజ్ కార్ కొన్న తర్వాత ప్రేమను దూరం పెట్టాడని ప్రేమ బాధపడుతూ ఉంటే ధీరజ్ మాత్రం తనకు వేరే రకంగా సర్ప్రైజ్ ఇవ్వాలని నైట్ బయటికి తీసుకువెళ్ళాలని ప్లాన్ చేస్తాడు. ఇంకా ప్రేమ కూడా రెడీ అయ్యి ఇద్దరు కూడా బయటికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రేమ మీద తనకున్న ప్రేమ గురించి, తన తల్లిదండ్రులు ఎంతలా పిల్లల్ని పెంచడానికి ఎంత కష్టపడ్డారో, నా తల్లిదండ్రుల తర్వాతే ఎవరినైనా నేను ఇష్టపడేది, మొదట నిన్ను పెళ్లి చేసుకోమని మా అమ్మ చెప్పినప్పుడు దీంతో నేను పెళ్లి చేసుకోవడం ఏంటి అనుకున్నాను. కానీ ఒక ఆడపిల్ల జీవితాన్ని కాపాడడం కోసం తాళి కట్టరా చిన్నోడా అంటూ మా అమ్మ చెప్పిన మాటను తూచా తప్పకుండా నీ మెడలో తాళి కట్టాను. నువ్వు నాతో ఇంతకాలం ట్రావెల్ చేస్తావని కలలో కూడా అనుకోలేదు. ఏదో కోపంలో తాళి కట్టించుకుంది. ఒక 10 రోజులు అయిన తర్వాత తాళి తీసి పక్కన పెట్టేసి నిజం చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది కదా. జీవితాంతం దీంతో కలిసి నడిచే అవకాశం ఉండదు, అవసరం కూడా ఉండదు అనే ఉద్దేశంతోనే తాళి కట్టాను. కానీ నువ్వు నాతో ఇంతెలా ట్రావెల్ చేస్తావని, నాకు నీ మీద 1% కూడా ప్రేమ లేని నిన్ను ఇప్పుడు నేను ఇంతెలా ప్రేమిస్తానని కలలో కూడా అనుకోలేదు. నాకు నువ్వంటే చాలా ఇష్టం ప్రేమ, ప్రాణం. ఈ ప్రేమను నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అంటూ ఇంకా ధీరజ్ అనేసరికి ఇదంతా నీ వల్లేరా, నీ మంచి మనసు వల్లే ఇదంతా జరిగింది. నిన్ను నేను అర్థం చేసుకున్నాను. మొదట నువ్వు నాకు ఇష్టం లేకపోయినా తర్వాత నీ ప్రవర్తన, నేను వేసే కోతి వేషాలని భరిస్తూ మీ నాన్న మనిద్దరి కోసం భోజనాలకి డబ్బులు ఇవ్వమని అనగానే నువ్వు నా కోసం కాలేజీ చదువుతూ పార్ట్ టైం జాబ్ చేస్తూ బండి లేకపోతే సైకిల్ మీద ఫుడ్ డెలివరీ చేసి ఎంతో కష్టపడ్డావు. నేను అనుకున్నది సాధించడం కోసం రాత్రుళ్ళు ట్యాక్సీ నడిపావు. నా కోసం ఇంత కష్టపడ్డ నిన్ను ఎలా ప్రేమించకుండా ఉంటానరా ధీరజ్. అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం. నన్ను పూర్తిగా మార్చేసింది నువ్వే. మనం ప్రేమించడం కంటే మనల్ని ప్రేమించే వాళ్ళు దొరకడం చాలా అదృష్టం. నాకు నువ్వు దొరకడం చాలా అదృష్టంగా భావిస్తున్నానరా అంటూ ఎంతో సంతోషంగా అయితే ప్రేమ ధీరజ్ ఇద్దరు కూడా వాళ్ళ మనసుల్లోని ప్రేమను చెప్పుకుంటారు. ఇంకా ఆ రోజే అక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తాడు. ఎందుకంటే ధీరజ్ ప్రేమకు తన మనసులోని మాట చెప్పి ఆ రోజే కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలి అని ఫిక్స్ అయ్యాడు కాబట్టి ఇంకా వాళ్ళిద్దరూ అక్కడే ధీరజ్ ఏర్పాటు చేసిన గదిలోనే ఇద్దరు ఒకరి జీవితాన్ని ఒకరు పంచుకుంటూ చాలా సంతోషంగా భార్యాభర్తలుగా ఆ రోజే జీవితాన్ని మొదలు పెడతారు. మొదలు పెట్టేసరికి ఇంకా ఆ రోజు రాత్రికి రారు. ఉదయం తెల్లవారుజామున ఎప్పటికో మెలకువ వచ్చి ఇదేంటి ఇక్కడే ఉండిపోయాము అనేసరికి నాకు తెలుసు కదా ఇక్కడే ఉంటామని అని చెప్పి ధీరజ్ అంటాడు. అంటే నీకు ముందే తెలిసే ప్లాన్ చేసావన్నమాట అని చెప్పాను. కానీ అవును, మనం కొత్త లైఫ్ని స్టార్ట్ చేయాలి అని ముందే ఫిక్స్ అయ్యాను అని ధీరజ్ చెప్పేసరికి సరే ఇంటికి వెళ్దాం పదా అని ఇద్దరు ఇంటికి వస్తారు. అప్పటికే ఇంకా బయట వాకలు తుడవడం కోసమని నర్మదా అలాగే బుజ్జమ్మ ఇద్దరు కూడా లేచి బయటకు వస్తారు. బయటకు వచ్చేసరికి ఏంటి నర్మద ఇంత ఉదయాన్నే లేచావు అనగానే మీకు తోడుగా ఉందామన్నత్తయ్య అని చెప్పనేసరికి ప్రేమ ధీరజ్ ఇద్దరు కారేది అనగానే ఇద్దరు రాత్రి బయటికి వెళ్ళారు కదా అత్తయ్య, బహుశా రాలేదేమో అనగానే ఏంటే నర్మద బయటికి వెళ్ళారు అంటే రాకపోవడం ఏంటి, కొంప తీసి అనేసరికి నాకేం తెలియదు అత్తయ్య, వాళ్ళు ఏం ప్లాన్ చేసుకున్నారో నాకైతే తెలీదు. ఏమో మీరు హైదరాబాద్ వెళ్ళినప్పుడు మీ మొదటి రాత్రి అయిపోయినట్టు రాత్రి వీళ్ళ బయటికి వెళ్ళి కానీ ఇదే చేశారేమో, నాకు అదే అనిపిస్తుంది అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగానే కారు కాస్త వస్తుంది. వచ్చేసరికి ఇంకా కార్ రావడంతో ప్రేమ దిగి గబగబా లోపలికి వెళ్ళబోతూ ఉంటుంది. అమ్మ ప్రేమ అని పిలవడంతో ఆగకుండా లోపలికి వెళ్ళిపోతుంది. నేను వెళ్ళిపోతానమ్మా అని చెప్పి ధీరజ్ కూడా వెళ్ళిపోతాడు. ఎందుకంటే
లిప్స్టిక్ అది ధీరజ్కి మొహానికి అంటుకోవడం, తన తలాకట్ట చెరిగిపోవడం అదంతా చూసి సిగ్గుపడుతూ లోపలికి వెళ్ళిపోతారు. అమ్మో వీళ్ళిద్దరూ కూడా కంచులే అని చెప్పి బుజ్జమ్మ కాస్త అనుకునేసరికి, ఏంటత్తయ్య మీరు ఇంకా చాలా సంతోషపడాలత్తయ్య. అసలు ప్రేమకు ధీరజ్కు ఎలాంటి పరిస్థితిలో మనం పెళ్లి చేశాము, అసలు వాళ్ళిద్దరూ కలిసి ఉంటారు అని అనుకున్నామా? ఎప్పుడు చూసినా గొడవ పడుతూ ఉండేవారు, ఏదో ఒక సమస్య వస్తూనే ఉండేది. ప్రేమను ధీరజు ఎప్పటికప్పుడు అనుమానిస్తూ అవమానిస్తూ పుట్టింటి వాళ్ళ గురించి ఎప్పుడు వాళ్ళిద్దరి మధ్య బోలెడంత దూరం ఉండేది. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒకరి కోసం ఒకరు బ్రతుకుతున్నారు, ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోతున్నారు. అంత ప్రేమగా ఉన్నప్పుడు మనం చాలా గర్వపడాలత్తయ్యా అని చెప్పనేసరికి, అవును నిజమే, వాళ్ళిద్దరూ ఒకరి కోసం ఒకరు బాగా జీవితాన్ని మొదలుపెట్టారు. చాలా సంతోషంగా ఉంది. సరే వెంటనే పాయసం చేసి అందరికీ ఇవ్వాలి అనగాని, ఏం చెప్పిస్తారు? ధీరజ్ కారు కొని తీసుకొచ్చాడు కదా, అది కారణం చెప్పి ఇస్తాను అనేసరికి, సరే అని, నేను ముగ్గు వేస్తాను, ముందు మీరు వెళ్ళి ఆ పని చూడండి అనేసరికి, సరే అని ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా ప్రేమ లోపలికి వెళ్ళి తలస్నానం చేసి వంటగదిలోకి వచ్చి నా బుజ్జమ్మను పట్టుకుని ముద్దు పెడుతుంది. ఏంటే రాత్రంతా నీ మొగుడుకు ముద్దులు పెట్టి ఇప్పుడు వచ్చి నాకు పెడుతున్నావా? పో అత్త, నువ్వు చెప్పకపోతే నాకు తెలియదు అనుకుంటున్నావా? నాకు నర్మదా మేమన్నీ ఊహించుకున్నాం, మేము ఊహించుకున్నదే నిజం కదా అని చెప్పి ఇంకా బుజ్జమ్మ అడగగానే, అవునత్త నిజమే అనేసరికి, పోనీలేవే, నువ్వు ధీరజు ఒకటైతే నాకు అంతకు మించి కావాల్సిందే ఉంది. ఎలాంటి సిచ్యువేషన్లో మీ పెళ్ళైనా కానీ ఇప్పుడు మాత్రం మీరిద్దరూ మీ కొత్త జీవితాన్ని మొదలుపెట్టారు, అది చాలు నాకు అని ఎంతో సంతోషపడుతుంది బుజ్జమ్మ. ఈలోపు నర్మద వచ్చి ప్రేమను ఆట పట్టించడంతో ప్రేమ కాస్త వెళ్ళిపోతుంది. ఇంక ఇది ఇలా జరుగుతూ ఉంటుంది. వీళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉంటారు. సాగర్కి మాత్రం వాళ్ళ మామగారైన ప్రసాదరావు ఎక్కిస్తూ ఉంటాడు. సాగర్ అక్కడ ఎక్కించుకుని వచ్చినా ఇక్కడికి వచ్చాక నర్మద నీళ్లు చల్లుతుంది కదా, తనని కంట్రోల్ చేయడం నర్మదకు బాగా తెలిసిన విద్య కదా. నర్మద కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అసలు నువ్వు ఏమనుకుంటున్నావు? మా నాన్న దగ్గరికి వెళ్ళి పిచ్చి వేషాలు వేస్తున్నావా ఏంటి? మా నాన్న చెప్పే చెప్పుడు మాటలన్నీ వింటే నేను అస్సలు ఊరుకొనుద్ది. సాగర్, నువ్వు కొంచెం మా నాన్నకు దూరంగా ఉండడం మంచిది. ఉద్యోగం విషయంలోనే మా నాన్న చెప్పిన మాట విని నువ్వు తప్పు చేశావు. అయినా నువ్వు నాకు ఏ విషయం చెప్పడం లేదు సాగర్. నువ్వు సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెట్టావు. సొంత నిర్ణయాలు నీకు బాగా ఎక్కువవుతున్నాయి. నీకు నచ్చినట్టు చేస్తున్నావు అంటూ ఇంకా చెప్పడంతో, నేనేం చేస్తున్నాను అనగానే, నువ్వు కాకపోతే ఎవరు చేస్తున్నారు? నీకు నచ్చినట్టుగా ప్రతి ఒక్కటి నీ సొంత నిర్ణయాలు తీసుకుని చేస్తున్నావు కదా, నీకు నచ్చినట్టు చేయడం తగ్గించుకుంటే బాగుంటుంది అంటూ ఇంకా సాగర్ని ఎప్పటికప్పుడు మందలిస్తూనే ఉంటుంది. ఇంకిక్కడ వల్లి హాస్పిటల్కి తీసుకువెళ్తాను అని మరుసటి రోజు చెప్పింది కదా, అక్కడికి కాస్త భాగ్యం వచ్చి, భాగ్యం అక్కడ డాక్టర్ కాళ్ళు పట్టుకుని అక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తుంది. చెప్పొద్దనేసరికి డాక్టర్ కూడా చెప్పదు. చూస్తూ చూస్తూ ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయలేరు కదా. తాను ప్రెగ్నెంట్ అని చెప్తుంది. ఏంటక్క ఎక్కడికి వెళ్ళినా ప్రెగ్నెంట్ అని చెప్తున్నారు, కానీ ఎందుకో నాకు ఇదంతా కట్టు కదలా, ఎవరో ఇదంతా వెనక నుండి నడిపిస్తున్నట్టు నా మనసు కనిపిస్తుంది. ఏదో జరుగుతుంది ప్రేమ, తెలియడం లేదు. మనం హాస్పిటల్కి తీసుకువెళ్ళడం కాదు, డాక్టర్నే ఇంటికి పిలిపిస్తే బాగుంటుందని నా మనసు కనిపిస్తుంది అనగాని, ఏ కారణం చెప్పి తీసుకొస్తామక్క డాక్టర్ని ఇంటికి? వల్లి అక్కని చూపించడం కోసమా అంటే హాస్పిటల్కి తీసుకువెళ్ళమంటారు. ఇంటికి డాక్టర్ వస్తే ఎలాంటి ఎక్విప్మెంట్స్ ఉండవు కాబట్టి మరి ఏ ఉద్దేశంతో ఇంటికి వస్తుంది? అదే ప్రేమ, ఆలోచించాలి అని ఇద్దరు కూడా ఆలోచించుకుంటూ ఉంటారు. అప్పటికి సుమారు ఒక నెల రోజులు గడిచిపోతుంది. నెల రోజులు గడిచిపోయేసరికి ఒకరోజు ప్రేమ తన రూమ్లోంచి వస్తూ సడన్గా కళ్ళు తిరిగి పడిపోతుంది. కళ్ళు తిరిగి పడిపోవడంతో ఎవరు చూసుకోరు. ధీరజ్ ఏమో గదిలో ఉంటాడు. ఈ ప్రేమ ఎటు వెళ్ళిపోయింది?
ప్రేమ ప్రేమ అంటూ పిలుచుకుంటూ బయటకు వచ్చేసరికి కింద పడిపోయి ఉంటుంది. ప్రేమ ప్రేమ అని గబ్బగబ్బా వెళ్ళి ప్రేమను కాస్త తన చేతులతో ఎత్తుకుని గదిలోకి తీసుకొస్తాడు. ఏమైందిరా, ఏం జరిగింది అనగానే, ఏమవ్వడం ఏంటమ్మా, ఇంట్లో ఇంతమంది ఉన్నారు, ప్రేమ కళ్ళు తిరిగి కింద పడిపోయింది. ఎప్పుడనగా పడిపోయిందో ఏంటో ఇప్పటికొచ్చి ఎవరూ చూడలేదు. నేను గదిలోంచి బయటకు వస్తేనే కానీ ప్రేమను చూసుకోలేకపోయాను అనగానే, లేదురా చిన్నోడా, నేను వంటగదిలో వంట చేస్తున్నాను, నేను చూడలేదు ధీరజ్, చూస్తే చెప్పనా ఏంటి, అదే వదిన, ఎవరూ చూడలేదనే నేను అంటున్నాను. ఒక మనిషి, ఇంట్లో ఉండే మనిషి కనిపించలేదంటే కొంచెం కాకపోతే కొంచెమైనా చూసుకోవాలి కదా. ఇప్పుడు ఏమైందిరా చిన్నోడా, వెంటనే ఫోన్ చేయి, డాక్టర్కి ఫోన్ చేసి రమ్మని, ప్రేమను చూడమని అనగానే, అలాగే నాన్న అంటూ వెంటనే డాక్టర్కి ఫోన్ చేస్తారు. డాక్టర్కి ఫోన్ చేసేసరికి డాక్టర్ కాస్త వస్తుంది. రావడంతో నర్మదకి వెంటనే ఈ వల్లిది ఉంది కదా, వల్లికి కూడా టెస్ట్ చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో మంచి ఐడియా వచ్చిందని ఇంకా ప్రేమ దగ్గరికి వెళ్ళి ప్రేమతో చూస్తూ ఉంటుంది. ప్రేమను చెక్ చేయడంతో ఈ అమ్మాయి ఎప్పుడు కళ్ళు తిరిగి పడిపోయిందని కానీ తెలియదు డాక్టర్ అనేసరికి, కడుపుతో ఉన్న పిల్ల అలా కళ్ళు తిరిగి పడిపోతే చూసుకునే బాధ్యత లేదా, ఇంట్లో ఇంతమంది ఉన్నట్టున్నారు, ఒకరా ఇద్దరా ఉండేది, ఇంతమంది ఉన్నప్పుడు చూసుకోవాలి కదా, ఆ పిల్ల కడుపుతో ఉంది, కడుపుతో ఉండడం వల్ల కళ్ళు తిరిగి కింద పడిపోయింది అంటూ చెప్తారు. చెప్పేసేసరికి, అవునా, నిజంగా ఇది చాలా మంచి శుభవార్త అని అందరూ కూడా చాలా సంతోషపడతారు. డాక్టర్, ఇంక నేను వెళ్ళొస్తాను అనేసరికి, డాక్టర్ ఒక్క మాట అని కానీ, ఏంటి అనేసరికి, మా పెద్ద తోటికోడలు ఉంది, తను కూడా ప్రెగ్నెంట్, ఒక్కసారి తనని కూడా చెక్ చేయండి అనేసరికి, అవును తనని కూడా చెక్ చేయండి అని రామరాజు అంటాడు. ఎందుకంటే రామరాజుకి ఆల్రెడీ ప్రేమ నర్మద చెప్తుంది, ఎందుకంటే ఈ డాక్టర్ హస్తవాసి మంచిది కదా మావయ్య, మనం ఎప్పుడూ కూడా ఈ డాక్టర్తోనే కదా చూపించుకుంటాము, మరి మన ఇంటి వారసుడు రాబోతున్నప్పుడు ఈ డాక్టర్ గారి చెయ్యి పడాలి కదా వల్లి అక్క మీద, అందుకే వల్లి అక్కని డాక్టర్కి ఒకసారి చూపిద్దాం మావయ్య అని చెప్పనేసరికి, సరే అని ఇక్కడ నర్మద అనడంతో రామరాజు సరే చూపించండి అనేసరికి ఇంకా గదిలోకి తీసుకెళ్తారు. రెండత్తయ్య అని చెప్పి గదిలోకి వెళ్తారు. ఆవిడ అబద్ధం చెప్పదు, ముక్కుసూటి మనిషి, ఏదైనా సరే ఖచ్చితంగా ఇది ఇలా ఉంటే ఇది ఇలా ఉందని ఖచ్చితంగా ముక్కుసూటిగా చెప్పేసే మనిషి. అయితే డాక్టర్ని తీసుకుని గదిలోకి వెళ్తారు. నేనున్నాను కదా అనగాని, నేనుంటే ఏమైంది అంటూ ఇటు నర్మదా వస్తుంది, బుజ్జమ్మ వస్తుంది. డాక్టర్ చెక్ చేస్తారు. చెక్ చేసేసరికి, ఎన్నో నెలమ్మా ఇప్పుడు అనగానే, 4వ నెల వచ్చిందండి అనేసరికి, ఏంటి ఈ అమ్మాయికి 4వ నెల వచ్చిందా, 4వ నెల వచ్చిందా అని చెక్ చేస్తూ ఉంటారు. చెక్ చేస్తూ ఉండేసరికి, లేదే ఈ అమ్మాయి కడుపుతోందని ఎవరు చెప్పారు, తను అసలు కడుపుతో లేదే అని చెప్పాను. కానీ ఏం మాట్లాడుతున్నారు డాక్టర్, తను 4వ నెల వచ్చింది కదా, మరి కడుపుతో లేదు అంటున్నారు, మెడిసిన్ కూడా వాడుతుంది కదా, స్కానింగ్ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి అనేసరికి, స్కానింగ్ రిపోర్ట్స్ చూడడంతో, స్కానింగ్ రిపోర్ట్స్ అయితే ఉన్నమాట నిజమే, కానీ అవి తినవి అయితే మాత్రం నేను అస్సలు నమ్మను, ఎందుకంటే తను ప్రెగ్నెంట్ కాదు అని చెప్పి ఇంకా గట్టిగా చెప్తుంది డాక్టర్. బయటకు వచ్చిన తర్వాత, చూసారా అండి అనగానే, ఏంటి రామరాజు గారు చూడడం ఏంటి, తను అసలు ప్రెగ్నెంట్ అయితే కదా నేను చెక్ చేయడానికి, తను అసలు ప్రెగ్నెంటే కాదండి, మీరు పొరపడ్డారు, ఎవరు చెప్పారో ఏంటో తను ప్రెగ్నెంట్ అని, తను అసలు ప్రెగ్నెంటే కాదు అంటూ రామరాజు ముందు అసలు విషయం బయటపెడుతుంది. ఏంటి డాక్టర్ ఏమంటున్నారు, మా కోడలు ప్రెగ్నెంట్ కాదని అలా ఎలా చెప్తారు, తను ప్రెగ్నెంట్ అని గత 4 నెలలుగా మెడిసిన్ వాడుతుంది కదా. చూడండి రామరాజు గారు, నాకు ఈ డాక్టర్ ఫీల్డ్లో 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, మీకు ఆ విషయం బాగా తెలుసు, నేను ఏదైనా సరే ముక్కుసూటిగా చెప్తానన్న విషయం కూడా తెలుసు, అది హెల్త్ ఇష్యూస్ ఏవైనా సరే దాచడం నాకు ఇష్టం ఉండదు, నేను 100% చెప్తున్నాను, తను ప్రెగ్నెంట్ అయితే కాదు, ప్రెగ్నెంట్ అని ఎవరైనా చెప్పారే అనుకోండి, ఖచ్చితంగా నేను డాక్టర్ వృత్తిని వదిలేస్తాను, మీరు నమ్మడం నమ్మకపోవడం మీ ఇష్టం అంటూ చెప్పడంతో, ఏంటి డాక్టర్ ఏమంటున్నారు, తను ప్రెగ్నెంట్ అని డాక్టర్లు చెప్తుంటే మీరు కాదు అంటున్నారు, సరే నేను కాదు అంటున్నాను కదా, ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అని చెప్పిన డాక్టర్ని తీసుకురండి, నేను ఇక్కడే కూర్చుని ఉంటాను, వెళ్ళి ఆ డాక్టర్ని తీసుకురండి అనేసరికి ఇంకా నర్మదా ఇటు ధీరజు ఇద్దరు కూడా ఫస్ట్ వెళ్ళారు కదా, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళి, డాక్టర్ మీరు పలానా అమ్మాయి ప్రెగ్నెంట్ అని చెప్పారు కదా,
ఒక్కసారి ఇంటికి రమ్మంటున్నారు అనేసరికి నేను అలా రాను అనగానే, చూడండి డాక్టర్, ఇది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. మీరు గనక వచ్చారు అంటే ఇంటితో ఒబ్బడైపోతుంది, ఇంటితో ఇది సాల్వ్ అవుతుంది. లేదు కాదు కూడదు నేను రాను అని చెప్పారనుకోండి, మేము పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు మీ దగ్గరికి పోలీసులు వస్తారు, పోలీసులతో మీరు మా ఇంటికి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు మీ ఉద్యోగానికి ముప్పు ఖచ్చితంగా జరుగుతుంది. ఏమంటారు? సైలెంట్గా నెమ్మదిగా వస్తారా అని చెప్పనేసరికి, వస్తాను అని చెప్పి ఆ డాక్టర్ అయితే వచ్చి కూర్చుంటుంది. కూర్చున్న తర్వాత సెకండ్ టైం మళ్ళీ వాళ్ళు నాటకమాడి ఇంకో డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళారు కదా, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి సేమ్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. ఇద్దరు సేమ్ ప్రాసెస్ స్టార్ట్ చేసేసరికి వస్తాను అని ఆ డాక్టర్ కూడా వచ్చి కూర్చుంటుంది. ఇద్దరు కూడా మొహమొహాలు చూసుకుంటారు. ఏంటి నువ్వు అబద్ధమే చెప్పావా అనగానే, కూతురు కాపురం చెడిపోతుంది అని చెప్తే తప్పక అబద్ధం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము అనగానే, ఎవరి గురించి మనం ఆలోచించకూడదు. వాళ్ళు కుటుంబాన్ని మోసం చేస్తున్నారన్న విషయం మనకేం తెలుసు? మనకు తెలియక మనం ఏదో మంచి చేద్దాము అన్న ఉద్దేశంతో హెల్ప్ చేశాము. హెల్ప్ చేసినందుకు మనం ఇలా అడ్డంగా బుక్ అయిపోతున్నామని డాక్టర్లు ఇద్దరు మాట్లాడుకుంటారు. ఇదే విషయాన్ని అక్కడికి వచ్చి చెప్పండి డాక్టర్, మీకే ప్రాబ్లం ఉండదు. అయినా మీరు మంచి చేయాలని ప్రయత్నం చేశారు, మిగిలిన వాళ్ళు మంచి చేయాలని చూడరు కదా, చెడు కోసమే ఆరాట పడుతూ ఉంటారు. వాళ్ళు అదే చేశారు అంటూ చెప్పేసరికి ఇల్లు వస్తుంది. ఈలోపు భాగ్యాన్ని కూడా చందు వెళ్ళి తీసుకొచ్చేసరికి భాగ్యం కూడా ఉంటుంది. రావడంతో ఇద్దరు డాక్టర్లు కూడా భాగ్యం వంక చాలా కోపంగా చూస్తారు. చూసేసరికి, ఏంటి డాక్టర్ ఏమంటున్నా ఏంటి? ఈ డాక్టర్ గారేమో ఈ అమ్మాయి కడుపుతో లేదు అని కరాఖండిగా చెప్తున్నారు, మీరేమో తను కడుపుతో ఉంది అని మీరంటున్నారు. అసలు ఏ మాటను నమ్మాలి, ఏ మాటను నమ్మకూడదు? అసలు నిజంగా మా కోడలు కడుపుతో ఉందా లేదా? అసలు మీరు నిజం చెప్తారా చెప్పరా అని రామరాజు నిలదీసేసరికి, క్షమించండి, మేము తప్పు చేశాము. మీ కోడలు కడుపుతో లేదు, కోడలు వాళ్ళమ్మ ఇంకో ఈ భాగ్యమే నా కాళ్ళు పట్టుకుని నా కూతురు జీవితం నాశనం అయిపోతుంది, దయచేసి నా కూతురు కడుపుతో ఉందని నేను చెప్పండి అని కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడడం వల్లే నేను చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత నా దగ్గరికి వచ్చినట్టున్నారు, నాతో కూడా అలాగే బ్రతిమలాడారు. కూతురు కాపురం చెడిపోతుందని కాళ్ళు పట్టుకోవడంతో నేను చెప్పాను అంటూ ఇద్దరు డాక్టర్లు ఒకే రీతిగా ఒకే రకంగా చెప్తారు. చెప్పేసేసరికి ఒక్కసారిగా రామరాజుకి పిచ్చ కోపం వస్తుంది. ఎందుకంటే వారసులు వస్తున్నారనేసరికి ఎక్కడలేని సంతోషం సంబరం వచ్చింది కదా రామరాజుకి. పెద్ద కొడుక్కి పిల్లలు పుడుతున్నారనేసరికి ఇది తీరామోసి చూస్తే అది అబద్ధమని తేలింది. మరి అబద్ధం అని తేలితే ఊరుకుంటాడా? కోపం వచ్చేసరికి, ఏంటి డాక్టర్ అసలు మీ వృత్తి ఏంటి, మీరు చేసిన పనేంటి? లేకుండా కడుపుతో ఉందని అబద్ధం ఎలా చెప్తారు డాక్టర్? అసలు మీరు చేసింది ఎంత పెద్ద తప్పు మీకు అర్థమవుతుందా? ఒక కుటుంబాన్ని ఎమోషనల్గా మీరు బాధ పెట్టారు. తను కడుపుతో ఉందని మేము ఎంతగా సంతోషపడ్డామో మీకు తెలుసా? అదేమైనా మీరు ఆలోచించారా డాక్టర్ అంటూ రామరాజు నిలదీసేసరికి, ఏంటి డాక్టర్ ఏంటిదంతా? అసలు అలా ఎలా అబద్ధం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది? చెప్పాను కదా మేడం, అలా చేయమంటేనే చేశాము. ఆవిడ చేయమంటేనే తప్ప చేయలేదు, డబ్బు కోసం ఆశపడి చేయలేదు, కూతురు కాపురం అని చెప్పింది కాబట్టే చేశాము అని చెప్పి ఇద్దరు కూడా చెప్పేసరికి, సరే రామరాజు గారు, నిజం తెలిసింది కదా, మీ పెద్ద కోడలైతే కడుపుతో లేదు, మీ చిన్న కోడలైతే కడుపుతో ఉంది. దానికి సంబంధించిన మెడిసిన్స్ టాబ్లెట్స్ అన్నీ కూడా ధీరజ్కి రాసిచ్చాను. ధీరజ్ అవి తూచా తప్పకుండా ఫాలో అవ్వు, మిగిలిన ఏమన్నా ఉంటే ఒకసారి హాస్పిటల్కి తీసుకురా అని చెప్పాను. కానీ ఓకే డాక్టర్ అని చెప్పి అక్కడి నుంచి డాక్టర్ వెళ్ళిపోతుంది. ఇంకా ఈ డాక్టర్లు కూడా ఇద్దరు కూడా రామరాజుకి చేతులు జోడించి, క్షమించండి సార్, ఇంత పెద్ద ప్రమాదం జరుగుతుందని అనుకోలేదు. తను ఇంత అబద్ధం చెప్పిందని, ఒక కుటుంబాన్ని సైతం మోసం చేసిందని మేము అస్సలు గ్రహించలేకపోయాం. మమ్మల్ని క్షమించండి సార్, ఇంకెప్పుడు ఈ పొరపాటు చెయ్యము అని వాళ్ళిద్దరు కూడా క్షమాపణ చెప్పి వెళ్ళిపోతారు. ఇంకా భాగ్యం వీళ్ళంతా ఉండేసరికి భాగ్యం చెంప చెల్లు మనిపిస్తాడు రామరాజు. అసలు నీకు బుద్ధుందా? నువ్వు అసలు మనిషివేనా? ఈ రకంగా చేస్తారా? నా
కోడలు కడుపుతో లేకుండా కడుపుతో ఉందని తల్లి కూతుర్లిద్దరూ ఇంత నాటకం ఆడతారా? ఇంత నాటకం ఆడవలసిన అవసరం ఏముంది? ఇంత నాటకం ఆడి ఎవరిని మోసం చేద్దాము అన్న ఉద్దేశంతో ఇదంతా చేశారు అనగానే, ఇంకెవరిని నాన్న, నన్నే మోసం చేసి ఇంట్లో అడుగు పెట్టడం కోసమే వల్లి ఇదంతా ప్లాన్ చేసింది అంటూ అసలు విషయం రామరాజుకి చెప్తాడు. ఇంట్లోకి అడుగు పెట్టడం కోసం ప్లాన్ చేయడం ఏంట్రా అని చెప్పనగానే, తన గురించి విషయాలు తెలిసాక తనని శాశ్వతంగా వదిలించుకోవాలనుకున్నాను, అందుకోసమనే ఇదంతా చెయ్యాల్సిన పరిస్థితి వచ్చింది అంటూ మాట్లాడేసరికి, ఏం మాట్లాడుతున్నావురా పెద్దోడా, వల్లిని వదిలించుకోవడం ఏంటి అనగానే, అవును నాన్న, అమూల్య జీవితాన్ని నాశనం చేసిన దాంతో నేను ఎలా కాపురం చేస్తాననుకున్నారు? అమూల్య జీవితం నాశనం అయిపోవడానికి, ఆ విశ్వను అమూల్య ప్రేమించడానికి కారణం ఎవరో కాదు, వల్లియే. వల్లినే తీసుకెళ్లి తన చేతులతో వాళ్ళమ్మ ఇద్దరూ కలిసి అమూల్యని ఆ విశ్వగాడికి అప్పగించింది వల్లినే నాన్న అంటూ చెప్పడంతో అప్పటి వరకు వల్లి మీద ఉన్న కన్సర్న్ అంతా కూడా పోతుంది. ఏంట్రా పెద్దోడా ఏమంటున్నావు అనగానే, అవును నాన్న, వల్లినే అమూల్య జీవితాన్ని నాశనం చేసింది. ఇంకా మనకు ఎంఏ ఇంగ్లీష్ అని చెప్పి తను చదివింది 9th క్లాస్ వరకే. ఇంకా ఎన్నో తప్పులు. వల్లి ప్రేమ నగలు కొట్టేసింది వల్లినే, ప్రతి ఒక్కటి కూడా చేసింది వల్లినే నాన్న అని చెప్పి మొత్తం విషయాలన్నీ కూడా చెప్పేసేసరికి తట్టుకోలేకపోతాడు రామరాజు. ఎందుకంటే ఇంత దారుణంగా ఈ రకంగా మోసం చేస్తుందని కలలో కూడా అనుకోలేదు. వల్లి మోసం చేసే అంత మనిషే మనస్తత్వం కాదు కదా. వల్లి అమాయకురాలని అందరూ అనుకుంటున్నారు, కానీ వల్లి చేసిన ఈ కుట్ర తెలిసాక ఎవ్వరు కూడా నమ్మలేకపోతున్నారు. వల్లి ఎంత దుర్మార్గురాల, మనిషి ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడదా, ఈ రకంగా ఉంటే చాలా బాగుంటుంది అంటూ ఇంకా ఎంతో బాధపడుతూ, ఇదంతా కాదు, ఇంత మోసం చేస్తుందని అస్సలు అనుకోలేదు అంటూ మాట్లాడేసరికి, అది కాదు మామయ్య గారండి అనగానే, ఇంకేం మాట్లాడొద్దు వల్లి, నువ్వు ఇంకేం మాట్లాడొద్దు, మాట్లాడినా అనవసరం. నీకు నేను చెప్పాను, కడుపు ఇప్పటి వరకు చేసిందేదో తప్పులు చేశావు, కడుపు విషయంలో అయినా సరే తప్పు చెయ్యకు అని క్లియర్గా చెప్పాను. చెప్పిన తర్వాత కూడా నువ్వు కడుపు విషయంలో అబద్ధమే చెప్పావు. నేను చెప్పలేదు మా అమ్మ చెప్పింది అనగానే, సరే మీ అమ్మ చెప్పిందే అనుకుందాం. మీ అమ్మ చెప్పిందన్న విషయం నీకు తెలుసు కదా, కడుపుతో లేవు అన్న విషయం నీకు తెలుసు కదా, గత నెల రోజుల నుంచి కూడా నువ్వు ప్రెగ్నెంట్వి కాదు అన్న విషయం నీకు తెలుసు. తెలిసినా కానీ ఆ విషయం బయట పడకూడదు అని ఆరాట పడ్డావే తప్ప, బయట పడడం అలా ఉంచితే అసలు విషయమే ఏంటి అన్న విషయం బయట పెట్టలేదు నువ్వు. నేను కడుపుతో లేను బావా, మా అమ్మ అబద్ధం చెప్పింది అని నిజంగా నువ్వు ధైర్యంగా నా దగ్గరికి వచ్చి చెప్పుంటే నిన్ను ఖచ్చితంగా నేను క్షమించి ఏలుకునేవాడిని తెలుసా. అలా నా మనసుని మార్చుకున్నాను. ఇప్పుడు నువ్వు చేసిన పనికి ఇంకా నిన్ను జన్మలో క్షమించకూడదని, నీ మొహం చూడకూడదని, నీకు నాకు ఇంకా ఎప్పటికీ ఏ సంబంధం ఉండకూడదని క్లియర్గా నిర్ణయం తీసుకున్నాను. ఇంకా నీ దారి నీది, నా దారి నాది. నువ్వు నా దారిలోకి ప్రవేశించొద్దు, నా లైఫ్ని ఇంకా నన్ను డిస్టర్బ్ చేయొద్దు. నా లైఫ్ పోతే ఇంకా నేను బ్రతుకుండి అనవసరం. ఇన్ని రోజులు ఏ తప్పు చేయకుండా ఉన్న నాపై ఇన్ని నిందలు పడ్డాయి. ఇంతలాగా అందరూ కూడా నేనే నిన్ను పుట్టింటికి పంపేశానన్నట్టు అనుకుంటున్నారు. నీ నిజస్వరూపం అందరికీ తెలిసాక ఇప్పుడు చెప్పు నాన్న, వల్లిని నేను పుట్టింటికి పంపించేయడం తప్ప రాంగా, అసలు కరెక్టా కాదా? వల్లి మన చెల్లి జీవితాన్ని నాశనం చేసింది నాన్న. నాకు ఆ ఒక్క కారణం చాలు వల్లిని పుట్టింటికి పంపేయడానికి. ఇప్పుడు చేసిన మోసం కూడా నాకు అర్థమైంది అంటూ ఇంకా చందు అయితే వల్లిని ఎక్కడికక్కడ బ్లేమ్ చేసి మొత్తం విషయాలన్నీ చెప్పేస్తాడు. చెప్పేసేసరికి ఆ మాటలన్నీ విన్న రామరాజుకి చాలా కోపం వచ్చి గెట్అవుట్ అన్నట్టు చేయి చూపించేసరికి ఇంకా వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. ప్లీజ్ మావయ్య, ఈ ఒక్కసారికి మావయ్య, ప్లీజ్ మావయ్య అంటూ ఎంతగానో బ్రతిమలాడుతున్నా, నువ్వు నన్ను బ్రతిమలాడొద్దు, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి ఇంకా షాకింగ్ వార్నింగ్ ఇస్తాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటూ వీడియోని వస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.